హాయ్ అందరికీ. ఇవాళ నా వీడియో వచ్చేసి నేను నా పెళ్ళిని 5 రోజుల పెళ్ళిగా చేసుకున్నాను. అంటే నా పెళ్ళికి 5 డేస్ ముందు నుంచే నాకు నలుగు పెట్టి నన్ను పెళ్లి కూతురుగా చేస్తారనమాట. అంటే రోజుకి 2 సార్లు, లైక్ మా మమ్మీ ఒకసారి, మా అక్క ఒకసారి, మా పెద్దమ్మ, మా కజిన్ సిస్టర్స్ అలా అనమాట. సో ఇందులో కాబోయే పెళ్లి కూతుర్లకి ఎలా నలుగురికి రెడీ అవ్వాలి, ఇంకా ఎట్లా చేయాలి అనే టిప్స్ ఇస్తాను, ఫాలో అయిపోయింది. సరే, ఇప్పుడు మీరు చూసే ఫొటోస్ ఉన్నాయి కదా, ఇది నా ఫస్ట్ నలుగు అనమాట. సో ఇందులో నేను ఎందుకు ఫ్లవర్ జ్యువెలరీ పెట్టుకున్నా, అది కూడా నేను తయారు చేసుకున్నదే. అది ఎందుకంటే పెళ్లి కూతుర్లకి పెళ్ళికి 10 రోజుల ముందు నుంచే మాకు ఇంట్లో గోల్డ్ అనేది పెట్టరు. చెవుల కమ్మలు కానీ, మెల్లో చైన్ కానీ అవేవి పెట్టరు అనమాట. ఎందుకంటే పెళ్లి రోజుకి ఆ కళ అనేది డబల్ త్రిబుల్ అవ్వాలని చెప్పి గోల్డ్ అయితే ఏం పెట్టరు. అప్పుడు నేను ఇంకేం చేశాను, సరే అయితే గోల్డ్ పెట్టరు కదా, నేనే తయారు చేసుకుంటాను అని చెప్పి ఫ్లవర్ జ్యువెలరీ తయారు చేసుకున్నాను. మీరు అనుకోవచ్చు బయట రాడు ఇవ్వచ్చు కదా అని. ఆర్డర్ 5 డేస్కి అయితే ఎందుకు అంత అమౌంట్ వేస్ట్ అని చెప్పి నేను నా మెయిన్ నలుగుకే బయట ఆర్డర్ ఇచ్చాను. మిగతా 4 డేస్ నలుగులకి నేనే తయారు చేసుకున్నాను అనమాట. ఏం లేదు, చాలా సింపులే. చామంతి పూలని సూది దారం తీసుకొని కుట్టుకున్నాను. అవి నలుగు అయ్యేంత వరకు ఒక 1 అవర్ ఉన్నా చాలా అనుకున్నాను. లక్కీగా అలాగే ఉన్నాయి. ఆ చెవులకు మాత్రం నేను ఏం చేశానంటే డైరెక్ట్ కాడ నా ఇయర్ హోల్లో దూర్చేసి వెనక్కి లాగేశాను. అందుకే అంత ఫిట్గా సెట్ అయి ఉన్నాయి అనమాట. కానీ చిన్న హోల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాడని హాఫ్గా కట్ చేసి దాన్ని ఇలా వెనక్కి లాగేయండి. మనం నలుగు అయ్యేంత వరకు అయితే మేనేజ్ చేసేయచ్చు. ఫిట్గా బాగుంటుంది చూడ్డానికి. అండ్ అందరికీ ఫస్ట్ టిప్ ఏందో తెలుసా, మెయిన్ది ఎప్పుడైనా సరే నలుగుకి పీట మీద కూర్చోబెడతారు. కూర్చునేటప్పుడు కుడికాలు ముందుకు పెట్టే కూర్చోండి అమ్మ, పొరపాటున ఎడంకాలు పెట్టారంటే తిట్లు పడతాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టిప్ ఏంటంటే, కూర్చునేటప్పుడు ఎలాగైనా మన హాఫ్ సారీ కొంగు ఉంటుంది కదా, అది ముందుగానే పట్టుకోండి. అది మన కింద వైపుగా వచ్చి మనం మళ్ళీ లేసి ఆ కొంగు తీసుకొని సరి చేసుకున్నాం అంటే మళ్ళీ తిట్లు పడతాయి. ఎందుకంటే ఒకసారి కూర్చుంటే మళ్ళీ లెగకూడదు అనమాట. నలుగు అయిపోయేంత వరకు పైకి లేవకూడదు. సో ఈ 2 టిప్స్ బాగా ఫాలో అవ్వండి. అండ్ ఎవరైతే ఫేషియల్స్ చేయించుకుంటారో వాళ్ళకి కొంతమందికి పసుపు పడదు. సో పసుపు రాయించుకుంటే చిన్న చిన్న గుళ్ళలాగా వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి, లాస్ట్ మినిట్లో 3 డేస్లో పెళ్లి పట్టుకొని ఏడవటం కంటే ఫేషియల్ కొంచెం పెళ్ళికి ముందు రోజే చేయించుకోండి. ఐ మీన్ నలుగుకి అయిన తర్వాత. నలుగుకి ముందే అంటే ఖచ్చితంగా నలుగు పెడతారు, అప్పుడు అదంతా అప్లై చేసేసాక స్కిన్ పాడైందని ఫీల్ అవ్వద్దు. సో ఎవరికైనా పసుపు పడని వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫేషియల్స్ అనేది చేయించుకోండి. ఏమీ కాదు, మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు అంటే పసుపు వాడచ్చు. నాకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు, నేను ఫ్రీగా శనగపిండి పసుపు అంతా రాయించుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు చూసేది సెకండ్ నలుగు. సో నేను ఇంకొక నా హాఫ్ సారీస్ మారుతూ ఉంటే డేస్ మారుతూ ఉన్నట్టు. ఒక రోజులోనే 2 పెట్టారు, అంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అలా అనమాట. తోడి పెళ్లి కూతురుగా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి కూడా నలుగు పెడతారు. మా అన్నయ్య వాళ్ళ పాపని కూర్చోబెట్టారు ఒకరోజు, ఇంకోసారి అక్క వాళ్ళ పాపని, అలాగనమాట. పెళ్ళి అనేది ఒక పెద్ద సెలబ్రేషన్ కదా, చాలా సరదాగా ఉంటుంది. నేను నా పెళ్ళికి నాకు నచ్చినట్టు జరగాలని ప్రతిదీ కూడా నేను చెప్పి మరీ చేయించుకున్నాను. అందరు అంటారు పెళ్లి కూతురు అంటే సిగ్గుపడుతూ ఉంటుంది, నువ్వేంటి ఇలా అడిగి చేయించుకుంటున్నావు అని. అవును, మరి మన మెమరీస్ మనకు నచ్చినట్టు ఉండాలి కదా, అడిగితే తప్పే ఉంది. ఇలా చేయండి అనడంలో ఏమవుతుంది, ఇంకా వాళ్ళకి తెలియదు కాబట్టి మనమే ఐడియాస్ ఇస్తున్నట్టు. ఇందులో సిగ్గుపడితే ఏముంది చెప్పండి. నా పెళ్ళిలో స్టేజ్ మీద డెకరేషన్ దగ్గర నుంచి పీట పక్కన కూర్చున్న అబ్బాయి వరకు మొత్తం నా సెలెక్షనే, నాకు నచ్చినవే జరిగాయి. అంతే, మనకు నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి కదా లైఫ్ పార్ట్నర్గా కూడా. సో అందుకే మొత్తం నచ్చినట్టు జరగాలని చెప్పి నేను అన్ని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెకండ్ డే అయితే నేను వైట్ చామంతి యూజ్ చేశాను పాపడు బిల్లగా. తర్వాత ఏమైందంటే అందరూ చెవులకి మెడకి ఎందుకమ్మా రేఖలు రాలిపోతున్నాయి కదా, నువ్వు గోల్డ్ యూజ్ చేయకపోతే నీ దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ అన్నా పెట్టుకో, కలగా ఉంటావన్నారు. అందుకని సరే అని చెప్పి నేను ఇంకా అవి వాడేశాను అనమాట. ఎందుకంటే పెళ్ళికి ఎలాగో గోల్డ్ పెట్టుకుంటాం కదా, సో కనీసం ముందైనా ఇంకొంచెం జ్యువెలరీ చేంజ్ చేసినట్టు ఉంటుందిలే అని కొన్ని రూల్స్ బ్రేక్ చేసేసా. ఏదైతే అదేందని చెప్పి ఫొటోస్లో బాగా వస్తే చాలు అని నా ఫీలింగ్. ఇది డే 3 నలుగు. దీనికైతే రోజు ఒక్కటి పెట్టుకున్నాను, నెక్కి సింపుల్గా నెక్లెస్ పెట్టేసుకున్నాను, అంతే. ఈసారి నా తోడు పెళ్లి కూతుర్లు పెరిగిపోయారనమాట. అక్క వాళ్ళ పిల్లలందరూ నేను కూర్చుంటా అని కొట్టుకున్నారు. సరే కూర్చోండి అన్న. అండ్ నలుగుకి తాంబూలాలు ఇస్తారు. రోజుకి ఒక తాంబూలం, ఒకరోజు అట్టిపళ్ళు, ఒకరోజు ఆరెంజెస్, ఒకరోజు యాపిల్స్, అట్లా ఇస్తారనమాట. మా మమ్మీ వాళ్ళు మరీ గ్రాండ్గా ఇచ్చి ఎందుకులే అంతగా, మెయిన్ నలుగే కదా మనకి కౌంట్ అని చెప్పి ఈ చిన్న నలుగులన్నిటికీ ఒకరోజు అట్టికాయలు, ఒకరోజు ఆరెంజెస్, అలా ఆకు వక్క తాంబూలం అంటారు కదా, అది పండు పెట్టి ఇచ్చారు. అసలు హల్దీ అంటే హోలీ లాగా నా ఫేస్ అంతా రాసేసారు, హ్యాండ్కి కూడా. కానీ అదే చాలా మంచి గ్లో ఇస్తుందంట. అందుకే వాళ్ళు ఎంత రాపిచ్చినా సరే నేను బాగా రాయించుకున్నాను.
ఇప్పుడు విన్నారు కదా, ఈ మేళాలు ఎవరు వచ్చి కొట్టలేదండి. ఇది నేను ఏం చేశానంటే స్పీకర్కి ఫోన్ కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేసి ఆ మేళతాళాలు అనేది ఉండాలి అంటే సో నేను అట్లా రికార్డ్ చేయించాను అనమాట. అదే మీరు వినే సౌండ్. నాకు మెయిన్ 4 పెళ్ళికి ముందు రోజు నుంచే పిలిపించారు మేళాల వాళ్ళని. దీనికి కూడా ఇలాంటి మ్యూజిక్ ఉంటే చాలా మంచిది, ఇది మంగళ కార్యం కదా అన్నారు. అందుకని చెప్పి నేను ఇట్లా స్పీకర్లో సౌండ్ యాడ్ చేయించాను. మీరు కూడా ఫోన్కి స్పీకర్ కనెక్ట్ చేసేసి ఇలా మ్యూజిక్ పెట్టుకోండి. ఫంక్షన్ బాగుంటుంది, మంచి హైలైట్గా అందరూ సరదాగా హడావిడిగా ఉంటారు. ఈ మ్యూజిక్ యాడ్ అయితే చాలా బాగుంటుంది కలగా అదనమాట. తర్వాత ఏంటంటే బ్యాక్ డ్రాప్ చూస్తున్నారు కదా, ప్లెయిన్ వైట్ క్లాత్ నేనే తెచ్చానండి. అది చాలా మీటర్స్ తెచ్చి ఇట్లా వర్టికల్గా కుట్టించేసాను. సో నాకు అలా ఆ షేప్ వచ్చింది. బంతిపూలతో నేనే డెకరేట్ చేసుకున్నాను అనమాట. చెప్పానుగా చిన్న నలుగులకి అన్నీ నాదే అనమాట డెకరేషన్ అంతా. పెద్ద నలుగుకే మేము బయట వాళ్ళకి ఇచ్చాము, ఈవెంట్ వాళ్ళకి. ఎర్ర నీళ్ళతో ఇలా తీస్తారు, బొట్టు పెట్టి లేచి అప్పుడు పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు. సో ఇది డే 4 నలుగు. ఇప్పుడు ఏంటంటే ఇంకా చుట్టాలందరూ వచ్చేస్తూ ఉంటారు కదా పెళ్ళికి 1 డే ముందనమాట. అందుకని చెప్పి గోల్డ్ పెట్టారు మొత్తానికి. అమ్మయ్య పెట్టారులే, నాకు ఇంకా శ్రమ తప్పింది అని అనుకున్నాను. అప్పుడే నాకు గిఫ్ట్స్ కూడా వచ్చేసాయి. కొంతమంది, నా పెళ్ళి విజయవాడలో జరిగింది, నా నలుగులన్నీ ఒంగోలులో జరిగాయి. సో ఎవరైతే రాలేరో వాళ్ళు పెళ్ళికి ముందు రోజే వచ్చి గిఫ్ట్స్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. ఇది మెయిన్ నలుగుకి డెకరేషన్ ముందు రోజు నైట్ స్టార్ట్ చేశారు. ఇది కూడా నాకు చిన్నప్పటి నుంచి బెలూన్స్, కలర్ పేపర్స్ అంటే చాలా ఇష్టం. నాకు పూలతో పాటు అవి కూడా ఉండాలి అని చెప్పి మరీ చేయించుకున్నాను. మెహందీ కూడా నాకు బాగా నచ్చినట్టు చాలా పైకే పెట్టించుకున్నా. ఇది నలుగు 5. ఇది నా ఎల్లో డ్రెస్, ఇలా నేను డిజైన్ చేయించుకున్నాను. ఇవి నేను బయట ఆర్డర్ ఇచ్చిన ఫ్లవర్ జ్యువెలరీ అనమాట. ఇది నా ఫైనల్ అవుట్లుక్ అనమాట. మెహందీ దగ్గరికి వస్తే, మనం మెహందీ పెట్టుకున్నాక మనకు పెట్టే వాళ్ళు ఏం చెప్తారంటే, అక్క మరీ నల్లగా అవుతుంది మార్నింగ్కి, మిడ్ నైటే తీసేయండి అంటారు. అసలు తీయద్దు అలాగా. అలా తీసి నాకు మెరూన్ రెడ్ రాలేదు, జస్ట్ రెడ్గా పండింది. నేను చాలా ఫీల్ అయ్యాను. ఎవరు కూడా మార్నింగ్ దాకా ఉంచుకోండి, పోయేది ఏముంది, అది ఎలాగో డ్రై అయిపోతుంది కదా 1 అవర్కి. షుగర్ సిరప్ అప్లై చేసుకోండి కాటన్లో డిప్ చేసి, అంటే కొంచెం వాటర్లో చక్కెర కరిగించి కాటన్ తీసుకొని డిప్ చేసి దానికి తడంటిస్తూ ఉండండి. మీరు ఒక 9కి పెట్టించుకున్నారనుకో 10 కల్లా డ్రై అవుతుంది కదా, అప్పుడు ఒక 11 వరకు అలా అనుకుంటూ ఉంటే ఇంకొంచెం బాగా పండుతుంది అని చెప్తారు. ఓకేనా, అదొక టిప్ మెహందీ పెట్టించుకున్న వాళ్ళకి. తర్వాత ఇట్లా చెప్పాగా నాకు బెలూన్స్ అంటే ఇష్టం అని చెప్పి, అందుకని బెలూన్స్, కలర్ పేపర్స్తో అలాగా. మాకు టెంట్ వేయరు పెళ్ళికి, చెలవ పందిరేస్తారు. ఇది మాకు ట్రెడిషనల్ లాగా అనమాట. సో ఇది ఖచ్చితంగా ఫాలో అవుతాం మేము. కానీ ఇది నలుగు పెట్టేసరికి పిల్లలందరూ వచ్చి బెలూన్స్ అనేది పీక్కొని వెళ్ళిపోయారు. ఎంత చేసినా కానీ మనం ఆపలేం కదా. తర్వాత చూస్తున్నారు కదా, అవన్నీ పెట్టేసి మొత్తం మంచిగా కడతా ఉన్నారు. నాకు చాలా బాగా అనిపించింది. 12 అయినా నేను పడుకోకుండా వీడియోస్ తీసుకుంటా ఉన్నాను. ఇవన్నీ మెమరీస్, రేపొద్దున్న పిల్లలకి చూపించాలి అని చెప్పి. ఈ లోటస్ ఉంది కదా, అదైతే మంగళ స్నానం కోసం అని చెప్పి సెకండ్ డెకరేషన్. ఫస్ట్ అంతా నలుగు పెట్టారు, అది సెకండ్ డెకరేషన్. నా మెయిన్ నలుగు నేను సపరేట్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అసలు నేను ఎలా చేసుకున్నాను అదంతా కూడా, ఎందుకంటే అది మెయిన్ది కదా, కొంచెం పెద్ద వీడియో. అందుకని అది నా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నాకు నలుగు పెట్టాక ఇట్లా శారీ కట్టుకొని పూలు పెట్టుకొని చక్కగా పెళ్లి కూతురులా రెడీ అయ్యాను అనమాట. అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.